ఇక్కడ మనం చాలా ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్ ఇది, ఈ బీజీవీ చేసే పద్ధతి అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది, ఎప్పుడు మారుతుంటుంది. మారుతున్న సిచ్యువేషన్ తగ్గట్టు బీజీవీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, బీజీవీ చేసే పద్ధతి కూడా మారుతూ ఉంటుంది. ఇనిషియల్ డేస్లో మనం డే 1 నుంచి ముందు నుంచి మనం ఒకసారి చూసుకుంటే బిఫోర్ కరోనా ఎలా ఉండేదంటే ఇంత బీజీవీ స్ట్రిక్ట్ ఉండేది కాదు. అండ్ డ్యూరింగ్ కరోనా అయితే అస్సలు బీజీవీ అనేది చాలా తక్కువ ఉండేది, రిక్వైర్మెంట్స్ విపరీతంగా ఉండేవి, విపరీతంగా హైరింగ్ జరిగేది, విపరీతంగా హైక్లు వచ్చేవి, 300% 200% హైక్లు ఇచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత సిచ్యువేషన్స్ అన్ని మెల్ల మారుతూ వచ్చాయి. తర్వాత రెసిషన్ భయము, ప్లస్ యూఎస్లో ఇన్ఫ్లేషన్ రేట్ పెరగడం, యూఎస్లో చాలా బ్యాంకులు దివాలా తీయడం, ఐటీ కంపెనీస్కి లోన్లు ఇచ్చే బ్యాంకులే బోర్డు తిప్పేయడం, దివాలా తీయడం వల్ల ఈ బీజీవీ అంటే అప్పుడు మళ్ళీ ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగి మళ్ళీ బీజీవీ స్ట్రిక్ట్ చేసి యూఎస్లో అయితే తీసేశారు. అయితే యూఎస్లో ఇన్ఫ్లేషన్ రేట్ వల్ల అక్కడ బీజీవీకి ఏం చేంజ్ రాకపోయినప్పటికీ అక్కడి నుంచి అవుట్సోర్సింగ్ ప్రాజెక్ట్స్ తెచ్చుకున్న ఇండియాలో మాత్రం కాంపిటీషన్ పెరిగిపోయి, సో దీంట్లో ఏంటి అంటే బీజీవీ అనేది చాలా స్ట్రిక్ట్ చేస్తూ వచ్చారు. అండ్ రీసెంట్ డేస్లో చూసుకుంటే విపరీతమైన మాస్ లే ఆఫ్స్ అనేవి జరిగినాయి, ఇది మనందరం చూసాం. అయితే మాస్ లే ఆఫ్స్ జరిగినాయి, టర్మినేషన్ జరిగినాయి, ఉన్నటువంటి తీశారు. అవసరం ఉన్నప్పుడు ఎవరినైతే తీసుకున్నారో అవసరం లేనప్పుడు ఓవర్లాప్ ఉంటే టర్మినేట్ చేశారు. చిన్న సిల్లీ రీజన్స్ కూడా, లైక్ ఆఫీసులు రాలేదని ఇంకో రకంగా ఇంకోటి చెప్పేసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అని, అండ్ ఇంకోటి ఏదో కాగితం లేదని, లేకపోతే ఇంటర్నెట్ బిల్లు ఓనర్ పేరు మీద తీసుకున్నామని 500 దగ్గర 14 లక్షలు 15 లక్షలు ప్యాకేజీ 500 దగ్గర జాబ్స్ అయితే తీసేసి టర్మినేట్ చేసి బీజీవీ స్ట్రిక్ట్ చేసి ఈ విధంగా చేశారు. కానీ ఇప్పుడు హైరింగ్ ఎలా జరుగుతుందో ఒక ప్రాసెస్ చెప్తాను మీకు. అంటే ఇప్పుడు అట్ ద సేమ్ టైం చాలా ఎంఎన్సీ కంపెనీస్లో బీజీవీ తక్కువ చేస్తున్నారు. ఓకే, తక్కువ బీజీ, ఇది డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ ఉంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా చూస్తుంటే డెల్ భూమి టెక్నాలజీలో నేను ఆల్రెడీ చెప్పాను, డెల్ భూమి టెక్నాలజీలో ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారం మినిమం 14 lakhs 12 lakhs ప్లస్ అయితే వస్తున్నాయి, 4 years ఎక్స్పీరియన్స్ పెట్టి. అండ్ ఇక్కడ ఎంఎన్సీలో కూడా వీళ్ళు జాబ్ తెచ్చుకుంటున్నారు. ఓకే, కొంత వీళ్ళు ఎక్స్పీరియన్స్ అనేది రాంగ్ చూపించుకుంటున్నప్పటికీ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. బట్ స్టిల్ ఏంటి అంటే, అండ్ ఇదే ప్రాసెస్లో పాజిటివ్ కూడా ఉంది, నెగిటివ్ కూడా ఉంది. అంటే నేను ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. కొన్ని కంపెనీస్లో వేరే టెక్నాలజీస్ ఉన్నాయి, సేల్స్ ఫోర్స్ ఉన్నాయి, సేల్స్ ఫోర్స్ 4+ వాళ్ళకి కాల్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు 4+ సేల్స్ ఫోర్స్ మీద ఎక్స్పీరియన్స్ లేనప్పటికీ, వేరే టెక్నాలజీ ఉన్నప్పటికీ ఈ సేల్స్ ఫోర్స్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉందని చూపించుకోవడం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ కామన్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ బీజీవీ ప్రాసెస్ అంతా కూడాను కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ ఉంటుంది. వాళ్ళకి అవసరం ఉంది అంటే బీజీవీ తక్కువ చేస్తున్నారు. అండ్ రీసెంట్ డేస్లో కాంట్రాక్ట్ హైర్ ఎక్కువ అయిపోయినాయి. అండ్ రాదర్ దాన్ ఈ పర్మనెంట్ జాబ్స్ కంటే, అంటే అవసరం ఉంటే తీసుకుంటారు, అవసరం లేకపోతే రిలీవింగ్ ఇచ్చి పంపించేస్తారు. సో ప్యూర్లీ కాంట్రాక్ట్ బేస్డ్లోనే జాబ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఇంకోటి వచ్చేసి ప్యూర్లీ వర్క్ స్కిల్ బేస్డ్ అయినే ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, డెవాప్స్లో అందరికి ఉద్యోగాలు పోతున్నాయి అంటున్నారు. డెవాప్స్లో లింక్డ్ఇన్ ద్వారా ఓన్లీ ఫుల్ టైం కాకుండా ఫ్రీలాన్స్ వర్క్ చేస్తూ నెలకి 2 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. దిస్ ఈజ్ ద రియాలిటీ. వెరీ రీసెంట్ డేస్లో తను బీజీవీ, ఒక స్టూడెంట్ బీజీవీ ప్రాబ్లం వస్తే తను ఫ్రీలాన్స్ చేస్తున్నాడు. ఫ్రీలాన్స్ ప్రాజెక్టులో లింక్డ్ఇన్ ద్వారా తెచ్చుకోవడం దాదాపు 2 లక్షల వరకు, అంటే వీక్లీ పేమెంట్ ఉంటుంది. వీక్లీ 50,000 వరకు తను ఎర్న్ చేస్తున్నాడు. ఓకే, ఇట్స్ అంటే ఏ కంపెనీకి పని చేస్తలేడు. సో అన్న ఇది ఒక పర్మనెంట్ కాదు కదా, ఏదో కంపెనీలో జాయిన్ అయితే కొంత ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది కదా, బెటర్ ఉంటుంది కదా అని చెప్పి దాని గురించి ప్లాన్ గురించి మాట్లాడుతూ ఈ విధంగా చెప్పాడు. సో ఇక్కడ బీజీవీ అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్యూర్లీ టెక్నాలజీ బేస్డ్, వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్డ్ ఉంటుంది. ఎక్కువ అంటే విపరీతంగా బీజీవీ స్ట్రిక్ట్ అయిపోయింది కాబట్టి అసలు ఎంఎన్సీలో జాబ్ రాదు అనే పరిస్థితి లేదు. ఎంఎన్సీలో కూడా బీజీవీ అవసరమైతే తక్కువ చేస్తారు. అంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే బీజీవీ మ్యాటర్ కాదు, వాళ్ళకి రిక్వైర్మెంట్ లేకపోతే బీజీవీ మ్యాటర్స్. ఇది మెయిన్గా నేను చెప్పాలనుకుంటుంది. సో యూ జస్ట్ ఫోకస్ ఆన్ స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. దెర్ ఆర్ మెనీ కంపెనీస్ ఈ స్కిల్ గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఉండిపోతూ ఉంది. అండ్ దాన్ని బట్టి చాలామంది దీని గురించి ఇబ్బంది పడుతూ, అంటే ఎలా చేయాలి, నేను నేర్చుకున్నా నాకు జాబ్ వస్తుందా ఇలా అనుకుంటూ ఉన్నారు. సో విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, సో మనం డబ్బులు లేకపోతే కష్టమా, నేను జాబ్ తెచ్చుకోలేనంటే అలా ఏం లేదు, జాబ్ తెచ్చుకోవచ్చు. డబ్బులు లేకపోతే జాబ్ తెచ్చుకోవచ్చు. ఫ్రీ రిసోర్సెస్ చాలా ఉన్నాయి, మనం కూడా ఫ్రీ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సేల్స్ ఫోర్స్ కంప్లీట్లీ ఫ్రీ కోర్స్ ప్రొవైడ్ చేస్తారన్నా, అండ్ డెవాప్స్ విత్ ఏఐ అప్డేటెడ్ కంటెంట్తో ఫ్రీ కోర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. దీనికి డెవాప్స్ విత్ ఏఐ ఏంటి అంటే, ఎవరైతే ఒక ఇన్స్టిట్యూట్లో డబ్బులు కట్టి ఏ విధంగా జాయిన్ అవుతారో మొత్తం కూడా, అంటే క్లాస్ టు క్లాస్ టాపిక్ వైజ్
విత్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వీక్లీ డౌట్ సెషన్ కూడా లైవ్కి వచ్చేస్తాం యూట్యూబ్లో. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. అండ్ ప్రజెంట్ 2 టెక్నాలజీస్తో మనం చేస్తున్నాము. కమింగ్ డేస్లో పవర్ బిఐ టెస్టింగ్ ఇలా రకరకాల వాళ్ళతో కూడా మనం మాట్లాడుతున్నాం. వీళ్ళు ట్రై దాని గురించి కూడా మనం ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాము. అండ్ కొన్ని మనం ఏంటంటే లైక్ ఇప్పుడు కొన్ని థింగ్స్ అనేవి ఇప్పటికిప్పుడు మనం మార్చలేం కాబట్టి సో నేను మెల్లగా ట్రై చేస్తున్నాను నా సైడ్ నుంచి ఇంకెలా చేయాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనేది. సో ఇదైతే చూడండి, బీజీవి అయితే తక్కువ జరుగుతుంది ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.